హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో మార్చ్ నెల 2025లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి సులభమైన కోడింగ్ రూపంలో చెప్పుకుందాం. ఫస్ట్, జాతీయ బాలిక దినోత్సవం January 24. దీన్ని ఏ విధంగా కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకోవాలా? సో January 24 వచ్చేసి రెండు ఉన్నాయి, బాలికల దినోత్సవం, ఇంకొకటి ఈ థర్డ్ వన్ చూడండి, ఇక్కడ అంతర్జాతీయ విద్యా దినోత్సవం January 24 ఉంది చూడండి ఇక్కడ. సో ఇవి రెండు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, బాలిక బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే 24 అవర్స్ బాగా కష్టపడి చదివితే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ రావాలంటే బాలిక అంటే జనవరి ఫస్ట్ నెల కదా, ఫస్ట్ మంత్. సో ఆ విధంగా 24 గంటలు కష్టపడాలంటే January 24. విద్యా దినోత్సవం అంటే చదవాలి, బాగా చదివితేనే 24 అవర్స్ చదివితేనే ఫస్ట్ వస్తాం ఈ విధంగా. తర్వాత కింద చూడండి, ఇక్కడ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం February 2. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇక్కడ చిత్తడి నేలలు, తడి నేలలు అంటే తడి అంటే వెట్. సో వెట్ అంటే వెట్లో టీ ఉంది కదా, ఇక్కడ టీ అంటే 2 అని, 2 అంటే February 2, 2 అంటే ఇంకొకటి సెకండ్ మంత్ ఫిబ్రవరి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. దీని థీమ్ ఏమంటే, ప్రపంచ చిత్తడి నేలల థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది బాలిక దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే బ్రైట్ ఫ్యూచర్, ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ విద్యా దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే ఎయిమ్ అండ్ ఏఐ అండ్ ఎడ్యుకేషన్. విద్య అంటేనే ఎడ్యుకేషన్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇవి. తర్వాత నెక్స్ట్ పరాక్రమ్ దివాస్ అంటే January 23. సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఎప్పుడైనా కానీ ఇక్కడ నేను వేసిన కదా 01, 23, 21, 23, 21 ఈ విధంగా వేసుకొని మీకు ఈజీగా గుర్తొస్తుంది. ఓకేనా? సో నేతాజీ సుభాష్ చంద్రబోస్, షార్ట్ కట్ ఎన్సిసి. సో ఇతను వేసుకున్న క్లాత్స్ అలా ఉంటుంది కదా, మామూలు ఎన్సిసి టైప్లో పోలీస్ లాగా. సో ఆ విధంగా 23 అంటే 5, 2021 యాడ్ చేస్తే 5 వస్తుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం February 4. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు కార్ ఉంది, క్యాన్సర్లో కార్ సా అనేది సైలెంట్గా పెట్టేసుకుంటే కార్ అనేది, కార్కి వచ్చేసి 4 వీల్స్ ఉంటాయి, 4 టైర్లు ఉంటాయి. సో 4, కార్ వచ్చేసి 2 అక్షరాలు. సో 2, ఫిబ్రవరి వచ్చేసి సెకండ్ మంత్. సో ఈ విధంగా February 4. తర్వాత దీని థీమ్, క్యాన్సర్ యొక్క థీమ్ యునైటెడ్ బై యూనిక్యూ. సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, కార్ అంటే యూయూ అనేవి 2 లెటర్స్ కదా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జాతీయ మహిళా దినోత్సవం February 13. జాతీయ మహిళా దినోత్సవం February 13 ఏంటంటే, దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ దినోత్సవాన్ని ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారంటే సరోజిని నాయుడు. సో భారతదేశం మహిళా గవర్నర్ మొదటి. సో సరోజినిలో రోజా ఉంది కదా, రోజీ. సో గుర్తు కోసం ఒకటే చెప్తున్నాను. February 14 అంటే లవర్స్ డే, లేదా మామూలుగా బ్లాక్ డే కూడా వస్తుందిలేండి, మామూలుగా కోడింగ్ కోసం సరోజిలో రోజీ ఉంది. రోజా పూలు ఒక లవర్కి ఇవ్వడానికి 14 రోజు ముందుగానే కొనుక్కొని పెట్టుకుంటాడు. సో ఆ విధంగా February 13 ముందు రోజు అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఏటేటా వస్తుంటుంది అన్నమాట, మార్చకుండగా ఏటేటా అని వస్తుంటుంది జాతీయ మహిళా దినోత్సవం. సో మార్చి 8. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ముఖ్యమైన దినోత్సవాలు అనేది చూడండి, ఫిబ్రవరిలో ఏ ముఖ్యమైన దినోత్సవాలు. February 1 వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ డే అంట. ఇక్కడ కోస్ట్లో ఫస్ట్. సో రైమింగ్ వర్డ్స్ లాగా కోస్ట్ ఫస్ట్. సో February 1 వచ్చేసి కోస్ట్ గాడ్స్ డే, ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ February 13 వచ్చేసి వరల్డ్ రేడియో డే. రేడియో అంటేనే మనకి ఏమని గుర్తొస్తుంది, ఎఫ్ఎంలో ఎఫ్ అంటే ఫిబ్రవరి అని గుర్తుపెట్టుకోండి. ఎం అంటే ఆల్ఫాబెటికల్లో ఎం అంటే 13 లెటర్ చూడండి, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎఫ్ఎం, సో 13. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఇది వరల్డ్ డే. అదేవిధంగా ఇంకోటి ఉమెన్ డే కూడా. ఈ 3ని
రెడ్ మామూలుగా నేను ఇక్కడ రాసిన చూడు డబ్ల్యూ టైప్లో ఉమెన్ 3 అంటే ఉమెన్ ఈ టైప్లో రాస్తే ఉమెన్ డే. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఇప్పుడు చాలామందికి మాతృభాషతో పాటు 1, 2 లాంగ్వేజ్లు వస్తున్నాయి. 1, 2 సో ఫిబ్రవరి 21ని 1, 2 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫిబ్రవరి 22 వరల్డ్ థింకింగ్ డే. నెక్స్ట్ ఫిబ్రవరి 28 టైలర్స్ డే, జాతీయ సైన్స్ డే. తర్వాత ప్రతి ఫిబ్రవరి 2వ ఆదివారం ప్రపంచ వివాహ దినోత్సవం. ఇప్పుడు చాలామంది ఒకటి ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. 2 అంటే ఫిబ్రవరి, అదేవిధంగా 2 అంటే ప్రపంచ వివాహ దినోత్సవం. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీనిలో చాలా ఉన్నాయి. వీటిలో కూడా కావాలనుకున్న వాళ్ళు చూడండి. మీకు ఏవైనా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నవి నేను చెప్తూ ఉంటా. కావాలంటే మీరు అన్నీ ఒకటి చూసుకోండి. నేను అక్కడక్కడ అండర్లైన్ చేసి పెట్టి ఉంచాను. ఇక్కడ చూడండి 11th వన్ సింగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ కింది వాక్యాలను గ్రహించుకొని ఉంది కదా, ఇవి ఏవేవి కరెక్ట్ అనేది. సింగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్యాట్రిక్ తన బయో ఏషియా 2025 జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అందించే తులసి సమ్మాన్ పురస్కారం రాఘవరాజ్ భట్కు లభించింది. తులసి సమ్మాన్ పురస్కారం ఎవరికి లభించింది అని అడగొచ్చు. సో మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే తులసి అంటే తులసి మొక్క పూజిస్తారు కదా ఎక్కువ, అదే రాఘవేంద్రని కూడా ఎక్కువ పూజిస్తారు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆటిజం గురించి అవగాహన పెంపొందించినందుకు డాక్టర్ అనురాధ ఉప్పలూరికి ప్రతిష్టాత్మక బ్రిటిష్ సిటిజన్ అవార్డు లభించింది. ఇక్కడ ఆటిజం అనురాధ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 12th క్షయ రహిత దేశంగా భారత్ను తీర్చిదిద్దడానికి నీ క్షయ్ శివర్ కార్యక్రమంలో భాగంగా కొన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని 9 జిల్లాలను కూడా ఎంపిక చేశారు అన్నమాట. 9 జిల్లాలను ఏమని గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ నీ క్షయ్ శిబిర్ అని ఉంది కదా, నీ అంటే 9 అని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏవేవి అంటే ఆ జిల్లాలో వచ్చేసి ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, సూర్యాపేట, వనపర్తి ఈ 9 డిస్టిక్. సో మామూలుగా ఉంటే ఇప్పుడు ఆది కానీ మహబూబు, సూర్య, వనజ సో మీకు ఏ విధంగా గుర్తుంటే అలా పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ 14th చూడండి ఒకసారి. ఈ వాక్యాలను గ్రహించి మామూలుగా నీకు ఇంపార్టెంట్ ఉన్నది చెప్తున్నాను ఈజీగా. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 న్యూఢిల్లీలో జరిగిందనమాట. దీన్ని ప్రారంభించింది వచ్చేసి నరేంద్ర మోడీ. సో మొబిలిటీలో ఉంది మోడీ మొబిలిటీ. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 19th చూడండి. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ను బెలారస్ క్రీడాకారిణి సబలెంకను ఓడించి అమెరికా క్రీడాకారిణి మ్యాడిసన్ కీస్ గెలుచుకుంది. సో అదేవిధంగా 2025 పురుషుల సింగిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ను జర్మన్ ఆటగాడు జెరేవ్ని ఓడించి ఇటలీ ఆటగాడు జనిక్ సీనర్ గెలుచుకున్నాడు. సో ఇక్కడ జనిక్ జ్వెరిన్ సో ఈ విధంగా ఇద్దరి పేర్లు ఒకటే ఉంటాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే అదే సబలెంకను ఎవరు ఓడించినారు, అమెరికా క్రీడాకారిణి కిస్. సో మామూలుగా సభలో పవిత్రంగా కిస్ చేసుకుంటారనమాట. సో సభ అంటే సభలో, కీస్ అంటే కిస్. సో 27 చూడండి ఒకసారి. రైల్వే కేంద్ర బడ్జెట్ 25-26లో రైల్వే శాఖకు 2.65 లక్షల కోట్లు కేటాయించారు. సో నంబర్స్ కూడా ఇవ్వడానికి ఉంటుంది. సో అడగడానికి చూసుకోండి. ఇప్పుడు రైల్వే శాఖ అంటే 6 కదా, రైలు అంటే 6, సో 6 అంటే 2, సో 2.65 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే చిన్న లాజిక్ అంతే. తర్వాత ఏపీ అంటేనే మామూలుగా ఏపీ అంటేనే 21 వస్తుంది కదా, ఏపీ 21 ఏపీ.
సో ఏపీ 21 ఇవన్నీ 9417 కోట్లు కేటాయించారన్నారు కదా, అవన్నీ టోటల్ చేస్తే 21 వస్తుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత తెలంగాణ అంటే టీజీ కదా, టీజీ 7 లాస్ట్లో 7 ఉంటుంది, మధ్యలో 33 ఉంటుందని గుర్తుపెట్టుకుని చిన్న లాజిక్ అంతే, కొంచెం గుర్తున్నా మనకి గుర్తొచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 29. ఇది కొంచెం నగరాలలో అసంపూర్తిగా నిలిచిపోతున్న 1,00,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు స్వామి నిధికి 2025-2026 బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ 2019లో నవంబర్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిలిచిన గృహ నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఇది స్వామిహ దానికి అబ్రివేషన్ వచ్చేసి స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి 33 క్వశ్చన్. 33 వచ్చేసి మామూలుగా 21-22 సంబంధించిన గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి అంటే జీఆర్లో రాష్ట్రాల ప్రతిభపై నివేదికను ఫిబ్రవరి 10న నీతి ఆయోగ్ విడుదల చేసినారు. ఫిబ్రవరి 10 జన్ 10. సో ఈ విధంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ ఉన్నత విద్య ప్రవేశాల్లో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలు అత్యున్నత ప్రతిభ కనపరిచినాయి. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే THUK అనమాట. టీ అంటే తమిళనాడు, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, యు అంటే ఉత్తరాఖండ్, కే అంటే కేరళ. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి అధ్యాపక నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏవేవి ఉన్నాయి? తమిళనాడు, గోవా, కర్ణాటకలు ఉన్నాయి. టీజీకే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గత దశాబ్ద కాలంలో ఉన్నత విద్యా ప్రవేశాల్లో బాగా మెరుగుపడిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్. AUP ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఇవి ముఖ్యమైనవి, చాలా ఇంపార్టెంట్, కొంచెం కోడి. నెక్స్ట్ వచ్చేసి 34 చూడండి. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఈ డీజీపీలో సెకండ్ లెటర్ లాస్ట్ కుడి వైపు నుంచి ఎడం వైపు జీ ఉంది కదా, సో జీ ఫర్ గుప్తా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి EICBI దీన్ని వైస్ చైర్ ఎవరు? లక్ష్మీకాంత బాలయ్య నాయుడు. సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే లాస్ట్ నుంచి బి ఉంది కదా, బి అంటే బి ఫర్ బాలయ్య. సో ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి NEAC చైర్పర్సన్ ఎవరు? NEAC చైర్పర్సన్ ఎవరు వచ్చేసి SEAC. సో ఏ ఉంది, సెకండ్ లెటర్ ఏ కదా, సో దీని ఏ అంటే MK జైన్. నెక్స్ట్ CRPF డైరెక్టర్ జనరల్. ఈ సిఆర్పిఎఫ్ సెకండ్ లెటర్ ఏది? కుడి నుంచి చేయడానికి పి కదా, పి ఫర్ ప్రతాప్ సింగ్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత